పాకిస్తాన్ చెరలో బందీలై సుమారు ఏడాది తర్వాత విడుదలైన శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా తండేల్ చిత్రం వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగింది. విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో బందీలయ్యారు. చేపలు పట్టేందుకు వెళ్లిన వారిని బంగ్లా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ దేశ పరిధిలోని సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది విశాఖ మత్స్యకారులను బంధించారు. దీంతో విశాఖలోని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. కోర్టు విచారణ కబురు కోసం వేచి చూస్తున్నారు. అతనే డ్రైవర్ ఏటకెళ్ళారు. ఏటకెళ్తే 13వ తారీఖున ఏటకెళ్ళి 22న బోర్డు దొరికిపోయిందని సమాచారం వచ్చింది. 22న 11 గంటలకు వచ్చారు ఓనర్ గారు. ఇలా మీ వాళ్ళు దొరికిపోయారమ్మా అంతే. నైటు 2 గంటల టైం అప్పుడు దొరికిపోయింది. బుధవారం 22న బుధవారం నైట్ దొరికిపోతే తెల్లవారి 11 గంటలకు వాళ్ళు ఇంటికి వచ్చి ఇలా మీ వాళ్ళు దొరికిపోయారమ్మా ఆధార్ కార్డులు ఇవ్వండి అంటే అప్పుడు మాకు తెలిసింది. అలా తెలిసిన తర్వాత ఏదనేది మాకు ఇప్పటి వరకు వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేది తెలియలేదు ఇప్పటి వరకు కూడా. అంటే బంగ్లా వాళ్ళకి దొరికిపోయిందమ్మా బోటు రావడము కష్టమైనమ్మా అని అప్పుడు అన్నారండి. అప్పటి నుంచి మేము ఏడ్చుకునే ఉంటున్నామండి. ఇప్పుడు మాకు పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మాకు తిన్నందుకు కూడా ఏం లేవండి. ఇప్పుడు మా కష్టపడుకున్న వాళ్ళు అందులో ఉండిపోయారు. మేము ఇప్పుడు ఎలా బతకాలి ఎలా చేయాలో మా ఊరి పెద్ద మనుషులు కూడా కేర్ తీసుకోలేదండి ఎవరును. ఆ ఊని ఆఫీసులో 4 రోజులు కూడా 2 రోజులే మీటింగ్ మేడం వచ్చి ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటే ఇప్పుడు మేడం దగ్గరికి మేము వెళ్దాం మరి రమ్మంటే మా ఊరి పెద్ద మనుషులు ఏంటి అంటున్నారంటే మేడం దగ్గరికి వెళ్ళి ఏడు చేస్తారండి ఏమి చేయలమ్మా అనేసి అంటున్నారు ఇప్పుడు మా ఊరోళ్ళు. తాము అదుపులోకి తీసుకున్న విశాఖ మత్స్యకారులను అక్టోబర్ 22న బంగ్లాదేశ్లోని స్థానిక పోలీసులకు అప్పగించారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. మత్స్యకారులపై ఛార్జిషీట్ కూడా నమోదైనట్టు సమాచారం. మాకు దగ్గర వాళ్ళు దూరపోలు కూడా మా ఊరి పెద్దలు కూడా కొంచెం మమ్మల్ని పట్టించేసుకోవట్లేదు. ఫోన్ చేసి ఇదిగో చేస్తున్నామమ్మా అని అంటున్నారు. మాకు ఎవరు లేలండి ఎవరు చూసిన దిక్కు కూడా 9 మంది వెళ్ళాలి కాబట్టి 9 మందిని ఎవరు చెలసి తెస్తాలో ఏది నీట్గా ఏది తీరుగా తెస్తాలని అనుకుంటున్నాం మేము. కానీ మాలో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రకారంగా మేము మాట్లాడుతున్నాం.